నేను చూసిన మొన్న అమిత్ షా అంటున్నాడు పార్లమెంట్లో, అంబేద్కర్ 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 బోల్నా ఫ్యాషన్ హోగా. బరాబర్ ఫ్యాషన్ తప్పేమున్నది. అంబేద్కర్ మంచి చేసిండు కాబట్టి బరాబర్ ఆయన గురించి మాట్లాడుకోవాలి. మీలాగా చెడు చేయలే, మీలాగా దేశాన్ని గబ్బు పట్టియలే, మతం పిచ్చి లేపి పిచ్చోళ్ళని చేసి దేశంలో వేరే ముచ్చట లేకుండా చేసి మతం మాత్రమే ఉన్నది ఇంకేం లేదు దేశంలో అన్నట్టు గబ్బు లేపలే దేశాన్ని. మంచి కోసం ఆలోచించిండు, ఆయన కోసం ఆయన ఆలోచించుకోలే. ఆయన కావాలంటే ప్రపంచంలో ఎక్కడైనా సెటిల్ కావచ్చు. ఆయన కావాలంటే ఆయనకున్న తెలివికి చాలామంది ఇప్పుడు మనోళ్ళు మన ఇళ్ళల్లో పిల్లలు కూడా ఎక్కడనో సెటిల్ అయినరు, మళ్ళీ రారు కూడా తిరిగి మళ్ళీ ఆలోచనలు కూడా లేరు. వస్తావురా భయ నన్ను అడిగితే మా దోస్తులను వాళ్ళని వీళ్ళను ఏముందని ఆడుకొస్తే మళ్ళీ చుట్టాలు గిట్టాలు అంతా సతాయిస్తారు, ఈడనే మంచిగా సుకూన్ ఉన్నది. అట్లా ఆయన కూడా చూసుకోవచ్చు కావాలంటే. ఎందుకు చెప్తున్నా అంటే నేను అర్థం చేసుకుంటేందుకు ప్రయత్నం చేసిన అమెరికాలో ఉన్నప్పుడు. ఒక మన దేశంలోనే ఉన్నదా రిజర్వేషను, ఈ అమెరికాలో మనకి ఇసుంటుందా అని చూసిన. మీకు చాలా మందికి తెలియదు, అమెరికాలో అఫర్మేటివ్ యాక్షన్ అని ఒకటి ఉంటుంది. అది కూడా ఇవాళ పెట్టలే, 1950-60లో పెట్టినరు అక్కడి ప్రభుత్వం. ఎందుకు పెట్టినరు? అక్కడ నల్ల జాతీయుల మీద ఏదైతే వివక్ష ఉందో ఆ వివక్ష పోవాలి అంటే వాళ్ళకు కొంత ప్రత్యేకమైన రక్షణ, మన రిజర్వేషన్ లెక్కనే వాళ్ళకు కూడా విద్యలో ఉపాధిలో వాళ్ళకు కూడా రక్షణ ఉండాలని పెట్టినరు. కాబట్టి మరి అమెరికా వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు అని చెప్పి ఆడిపోతున్నాం కదా మనందరం. ఆడనే పోయి సెటిల్ అవుతున్నాం, ఆడనే బాగుంది, ఆడనే గొప్పోళ్ళు, వాళ్ళే అగ్రరాజ్యం అని మాట్లాడతాం కదా తెల్లారులైతే. మరి ఆడ కూడా ఉంది, మరి వాళ్ళు బుద్ధి తక్కువ. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే భారత సమాజాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ పనికిమాలిన మాటలు మాట్లాడరు.